తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందా? చెప్పినట్లుగానే 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయబోతోందా? ఇందుకు సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, రుణమాఫీ చేయడానికి 6 నెలలుగా మనీ పోగేసిన ప్రభుత్వం మొత్తం 31,000 కోట్లని బ్యాంకులకు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 2023 డిసెంబర్ 9వ తేదీ లోపు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయబోతోంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని రైతులకు శాపంగా మారింది. గత ప్రభుత్వం లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి 5 ఏళ్లు మాఫీ చేయకుండా టైం వేస్ట్ చేసి చివర్లో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో రుణమాఫీని అమలు చేసింది. కానీ అక్కడే ఓ మెలికబెట్టింది. 1,00,000 కాకుండా 99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే మాఫీ చేసింది. కానీ ఎక్కడైనా రైతులు రుణం తీసుకుంటే 50,000, 1,00,000 ఇలా తీసుకుంటారు కానీ రూపాయి తక్కువగా తీసుకోరు కదా. అందువల్ల 1,00,000 రుణం తీసుకున్న 14 లక్షల మంది రైతులు మోసపోయినట్లయింది. వారి అప్పులపై వడ్డీ కొండలా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించింది. డిసెంబర్ 9న రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పింది. రైతులు నిజమే అనుకున్నారు. డిసెంబర్ 7న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ రుణమాఫీ అమలు కాలేదు. ఇప్పుడు 6 నెలలు దాటిపోయింది. ఇప్పుడు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించింది కానీ ఇప్పుడు కూడా ఏ తేదీన చేస్తుందో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. దీంతో రైతులు తీసుకున్న అప్పులపై వడ్డీ పెరిగిపోతోంది. అవతల వర్షాలు లేక పంటలు పండక అన్నదాతలు అన్ని రకాలుగా నష్టాల్లో ఉన్నారు. రేవంత్ సర్కార్ చేసిన మరో పని కూడా రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసాని అమలు చేయకుండా రైతు బంధునే అమలు చేస్తోంది. అది కూడా 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే అమలు చేస్తోంది. అది కూడా వెంటనే చేయకుండా చాలా ఆలస్యం చేసింది. దాంతో ప్లాన్ మొత్తం తేడా రావడంతో చాలా మంది రైతులు డిసెంబర్ 9 తర్వాత ఈ 6 నెలల్లో చాలా అప్పులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులను మాఫీ చేసేది లేదని తేలడంతో రైతులు లబోదిబోం అంటున్నారు. ఆ అప్పులపై వడ్డీ వారికి భారం కాబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి స్వయంగా అప్పులు చేయమని రైతులను కోరారు. వెంటనే వెళ్లి అప్పులు తీసుకోండి, తమ ప్రభుత్వం రాగానే అప్పులన్నీ మాఫీ చేసేస్తామని అన్నారు. ఇలా ఆయన రైతులు అప్పులు చేసేలా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడేమో ఖజానాలో డబ్బు లేదని డిసెంబర్ 9 వరకే రుణమాఫీ చేస్తామని చెప్పడాన్ని ఏమనాలి? పాలకులు చేసే పనులు, చెప్పే మాటలు రైతులకు శాపాలవుతున్నాయి. అన్ని రకాలుగా అన్నదాతలు మోసపోతున్నారు. అసలు రైతులు రుణాలు తీసుకునే పరిస్థితి ఎందుకు రావాలి? జపాన్ లాంటి దేశాల్లో రైతులు సరికొత్త వ్యవసాయ విప్లవాన్ని చూస్తుంటే భారత్లో రైతులు మాత్రం ఇంకా వానల కోసమే చూస్తూ అవే సంప్రదాయ పంటలు పండిస్తూ అన్ని రకాలుగా నష్టపోతున్నారు. మన దేశంలో కూడా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలి. వాణిజ్య పంటల వైపు రైతులు మళ్లేలా చేయాలి. కానీ ప్రభుత్వాలు వరి పండించే రైతులకే వెసులుబాట్లు కల్పిస్తూ వారిని ఇతర పంటల వైపు చూడనివ్వట్లేదు. ఇలా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. అందుకే ఇప్పుడు 2 లక్షల మాఫీ ఇస్తామని చెప్తున్నా రైతుల్లో ఆనందం లేదు.